మీరు ఆ ఫోన్ రికార్డ్స్ చేశారా? మీరు సొసైటీలో సోషల్ వర్కర్ కదా, కొంత అవేర్నెస్ ఉంటుంది, సేఫ్ గా ఉంచుకోవాలి, ఎవిడెన్స్లు, పిల్ల బ్లాక్ మెయిల్ చేస్తుందని. రికార్డ్స్ ఉన్నాయి అవి మీ దగ్గర? రికార్డ్స్ అన్ని రికార్డ్ చేశాను మేడం. ఆ రోజు చేసిన తర్వాత 1 గంట ఫోన్ ఆపితే 29 సార్లు మిస్డ్ కాల్ చేసింది అమ్మాయి. తర్వాత నేనేం చేశానంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ మామగారికి ఫోన్ చేసి ఇన్నిసార్లు ఫోన్ చేసింది, నేను వాడి ఫోన్లో నుంచే మాట్లాడాను, రికార్డు కూడా చేశాను, మా హస్బెండ్కి, వాళ్ళ మదర్కి, ఆ అమ్మాయి వాడి మామకి, ముగ్గురికి మెసేజ్ చేశాను. వాళ్ళ మామ ఏం చెప్పాడంటే నీ అల్లుడు జోలికి రానని నాకు ఒక లెటర్ రాసి ఇచ్చిందమ్మా, నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్దామంటే పెళ్లిగాని అమ్మాయి అని ఆలోచిస్తున్నావు, ఇక్కడ నువ్వు కూడా అదే చెప్తున్నావు కదా, పెళ్లిగాని అమ్మాయి లైఫ్ నాశనం చేయదు, వీడు కరెక్ట్ ఉంటే మనకెందుకు ఆ అమ్మాయితో నువ్వు అంటున్నావు, ఎట్లా మరి దీని సొల్యూషన్ ఏంటంటే, సరే అండి మీరు 2 రోజులు ఆగండి బావగారు, ఏం చేద్దామంటే నేను వస్తా కరీంనగర్, ఆ అమ్మాయిని ముందు బెదిరిస్తే మనల్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేస్తాను, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని వాళ్ళ మదర్ని తీసుకొని రమ్మని, మీ కూతురు ఇవన్నీ చేస్తుంది, మీ అమ్మాయిని మీరు షేర్ చేసుకోమని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి మనం ఎటోళ్ళు మాకు వెళ్ళిపోదాం, నీ అల్లుడిని నువ్వు తీసుకెళ్ళిపో, నా ఇంట్లో ఉంటే నాకు ప్రాబ్లం అయితే అని చెప్పాను నేను. అన్న తర్వాత సరే నా ఇంటికి ఎందుకమ్మా, నా బిడ్డ జీవితం నాశనం అయింది కదా, వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్తామని అన్నారు. వాళ్ళు ఏమైనా కేసులు ఫైల్ చేశారా అబ్బాయి వాళ్ళ భార్య వాళ్ళు? 498 ADVC అబ్బాయి భార్య ఎక్కడ ఏం వేయలేదా? ఈ అమ్మాయి ఓకే, ఇంకా అక్కడ దాకా రాలా మీరు? ఓకే. అయితే ఇంకా ఆ రోజు అది జరిగింది మేడం. అది జరిగిన తర్వాత మేము నైట్ రేపు పొద్దున్న నేను కరీంనగర్ వస్తున్నానని చెప్పాను. ఆయన మరి ఈ రోజు ఈవినింగ్ ఏం జరిగిందో, ఆయన ఎక్కడ హర్ట్ అయిందో మనకు తెలియదు. వాళ్ళ మామగారు డైరెక్ట్ వాళ్ళ తొలగి ఆ సర్పంచ్ని పిలిచేసి ఈ ఫొటోస్, వీడియోస్, ఈ లెటర్ రాసి ఇచ్చింది ఇవన్నీ చూపించేశారు. ఎవరికి? అమ్మాయి వాళ్ళ ఊరెళ్ళి? ఆ అమ్మాయి వాళ్ళ ఊరెళ్ళి. ఆ అమ్మాయి వాళ్ళ ఊరు, ఈ అబ్బాయి వాళ్ళ ఊరు ఒకటే వీధి. అతను ఆ సర్పంచ్ కూడా ఒక ½ అన్ అవర్ లో తల్లిదండ్రులను పిలిచి ఈ ఫోటోలు ఇవన్నీ మీవే కదా, మీ అమ్మాయి ఈ బాగోతాలు ఉన్నాయని అన్ని చూపించాడు. చూపించి వాళ్ళకి మీ అమ్మాయిని మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటే రేపు తెల్లారి పొద్దున పోయి వాళ్ళ అమ్మాయిని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఆడికి ఇంకా అది క్లోజ్ అయ్యింది అనుకున్నాం మేము అనుకోవడం. ఇక్కడ ఏమైందంటే కరెక్ట్ మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళు ఫోన్ తీసేసుకొని వాళ్ళ పిల్లని వాళ్ళు ఒక చుట్టాలింటి దగ్గర పెట్టారు. కానీ చుట్టాలింటి కాడ ఫోన్ నుంచి వీటికి కంటిన్యూ అయింది. ఆ ఫోన్ ని బాత్రూమ్ లో పెట్టుకోవడము, సోపుల కింద పెట్టుకో, ఏదో ఒక విధంగా ఫోన్ ఎత్తి మాట్లాడేవాడు కానీ మా ముందు మాట్లాడేవాడు కాదు. మేము కూడా కొంచెం మీ దగ్గర ఉన్నాడనే భయం తప్ప మీ వాడికి కూడా ఫీలింగ్ ఉందిగా? ఫీలింగ్ ఉంది. అతను మాట్లాడేవాడు. అమ్మా ఇప్పుడు మీరు ఎప్పుడైతే నెక్స్ట్ రోజు కరీంనగర్ వస్తాను అన్నారో, మీ మేనల్లుడు వాళ్ళ మామగారు అమ్మాయి వాళ్ళ ఊరెళ్ళి వీళ్ళని వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టారు. అక్కడ ఉన్న డిస్కషన్ ఏంటి, ఇంకోసారి అమ్మాయి మాట్లాడొద్దు, అమ్మాయి ఫోన్ తీసేయండి, ఎవరి లైఫ్ వాళ్ళు అని డిసైడ్ చేసి ఉంటారు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం. అక్కడ మళ్ళీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళింది, అక్కడ ఫోన్ పట్టుకుని సీక్రెట్ గా ఇతనికి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ చేసే టైంకి అబ్బాయి మీ ఇంట్లోనే ఉన్నాడు? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎన్ని మంత్స్ ఉన్నాడమ్మా అతను? దాదాపు 6 months ఉన్నాడు. ఓకే, 6 months ఉన్నాడు. మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఫోన్ చేసేటప్పుడు నేను మళ్ళీ గమనించి వాళ్ళకి చెప్పాను అనమాట. అప్పుడు నా దగ్గర నుంచి ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి 2 months ఉన్నాడు. ఓకే. ఏది నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నప్పుడు ఒక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఒక 2 months ఉంది. ఇవన్నీ బయట జరుగుతున్నాయి. భార్య భర్తలు ఎందుకు కలిసి ఉంచాలని అనుకోలేదు? వాళ్ళ మామగారు ఒప్పుకోవట్లేదా కూతుర్ని పంపించడానికి? మరి కేసులు కూడా ఏం వేయలేదు కదా, ఆయన ఉద్దేశం ఏంటి? ఆ గొడవ పంచాయతీ కాడ ఆగిపోయింది మేడం. ఊర్లో పెద్ద మనుషులు అనేది విలేజ్ లో ఎలా ఉంటదంట నాకు కూడా తెలియదు ఈ కల్చర్. నేను కూడా ఫస్ట్ టైం వింటాను. నేను ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ నేను డైరెక్ట్ గా ఎవరికి చెప్పడానికి లేదు. ఊర్లో 4 పెద్ద మనుషుల్ని ఎంచుకోవాలంట. ఆ ఎంచుకున్న వాళ్ళకే చెప్తే వాళ్ళే మొత్తం కొన్ని డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ లాగా చేస్తారు. వీళ్ళు ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చుకున్నారు. అమ్మాయి వాళ్ళు ఎవరు పెద్ద మనుషులు పంచాయతీ ఏం పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా ఈ పెద్ద మనిషిని ఎవరి ద్వారా పెట్టుకున్నారు, ఈ సొంత భార్య ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకుంటది, నా భార్య నాకు పంపించండి నేను బాగానే చూసుకుంటే ఇది వరకు ఇట్లాగంటే, పిల్ల తండ్రి ఏమన్నాడంటే నాకు మేనల్లుడు నమ్మి ఇచ్చాను, నువ్వు నమ్మకంగా ఉండి ఇంత మోసం చేసినప్పుడు రేపు నిర్దాక్షిణం వదిలేసేయటాన్ని వెళ్ళిపోయావు అనుకో, నా బిడ్డ పరిస్థితి ఏంటి? పిల్లలైతే ఇప్పుడు అనుకో అమ్మాయి 26 years, నువ్వు ఏదన్నా చేస్తే నాకు డైవర్స్ ఇచ్చేయి, నా బిడ్డకి నేను అబ్రాడ్స్ పంపించేస్తాను. అమ్మాయి బీటెక్ చదువుకుంది, నేను నమ్మను అనేది ఆయన మామగారు ఆర్గ్యుమెంట్. ఇది కూడా కేసు దాకా వాళ్ళు వెళ్ళలేదు, కేసు దాకా వీళ్ళు వెళ్ళలేదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే
పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఎప్పుడు వెళ్ళింది? ఆల్రెడీ 2 months ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు, మీకు ఇబ్బంది అనిపించింది, వెళ్ళి వేరే రూమ్ లో ఉంటున్నాడు ఫ్రెండ్స్ దగ్గర. ఇక అక్కడ ఇంకా రిపీటెడ్ గా ఫోన్లు ఎక్కువైపోయినాయా? 22 10వ నెలలో అక్టోబర్ లో అక్టోబర్ 9వ నెల దసరా పండుగ సెలవులప్పుడు ఈ అబ్బాయి ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది. ఏమనంటే మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉండి కొన్ని చాలా ఫొటోస్ వీడియోస్ అంటే పోలీసులకి చెప్పడం అలా చెప్పుకున్నారు, ఇలా ఉన్నాయి, అవి డిలీట్ చేస్తే మా అమ్మాయికి మేము పెళ్లి చేస్తాం, అబ్బాయి దాంట్లో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పిలిచి ఈ అబ్బాయిని అమ్మాయికి పెళ్లి చేసుకుంటుంది అంటే వేరే పెళ్లి, నీకు ఆ అమ్మాయి లైఫ్లోకి నువ్వు రా మాకు అని చెప్పేసి వాయిస్ మెసేజ్లు వాయిస్ రికార్డ్స్ అన్ని డిలీట్. ఇవన్నీ మీకు తెలియదమ్మా? అంటే ఈ అబ్బాయి ఇదంతా స్టోరేజ్ పెట్టుకున్నాడు ఇతను ఫోన్ లో అప్పటి వరకు అనేది మీకు తెలీదా? తెలియదు సార్. మరి మీరు మీ వాడిని కాపాడదామని ట్రై చేస్తున్నారు, వాడు మీకు టోపీ వేయాలని ట్రై చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది 100 సార్లు మిస్డ్ కాల్ అని అంటున్నారు, కానీ ఫోన్ చేసినప్పుడల్లా మీ అబ్బాయి ఎత్తుతున్నాడు, మేనల్లుడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇంకా అతని దగ్గర ఉన్నాయిగా రికార్డ్స్ అవన్నీ. ఫొటోస్ కొన్ని స్టోరేజ్ ఒకటే PDF దొరికింది సార్, చాలా వీడియోస్ ఉండే, అవన్నీ డిలీట్ చేశారు. తీసుకోండి మేడం. సరే డిలీట్ చేస్తారు, తర్వాత ఏంటమ్మా? డిలీట్ చేశారు. చేసిన తర్వాత PS కి మేము వెళ్ళలేదు, బట్ పోలీసులు ఏం చెప్పారు, ఇదంతా ఎక్కడ పోలీస్ స్టేషన్ అమ్మా? అక్కడ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో జరిగింది. డిలీట్ చేస్తారు, ఎవరి దారాలు చూసుకోమని చెప్పారు. తర్వాత చెప్పిన తర్వాత అమ్మాయికి పెళ్లి ఒక దగ్గర 11వ నెలలో పెళ్లి కుదిరింది. 10వ నెలలోనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. మీ మీద కేసు వేయాలి అనుకుంటే ఏ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు దాచుకున్న వీడియోలు ఫొటోస్ న్యూడ్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేయించండి అని అడగరు. అవి ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి కేసు ఫైల్ చేయండి అంటారు. అది చాలా పెద్ద కేసు, నాకు తెలిసి మీకు ఐడియా ఉంటే. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో అలా అక్రమ సంబంధాలు కానీ లేదా ఎమోషనల్గా ఒకటి అయిపోయిన సందర్భాలు, కంట్రోల్ చేసుకోలేక ఒకటైన సందర్భాలు ఏమన్నా ఉంటే ఇలా ఫోటోలు ఇద్దరు తప్పే, ఎవరిని ఇక్కడ సపోర్ట్ చేయడానికి లేదు. ఫోటోలు తీసుకున్నప్పుడు మ్యాక్సిమం అమ్మాయిలు ఫాల్స్ కేసులు వేస్తే మనం అది వేరుగా మాట్లాడదాం. ఇక్కడ అమ్మాయి వచ్చి అవన్నీ డిలీట్ చేయండి అని అంది. అసలు ఈయన ఎందుకు దాచుకోవడం? దరిద్రం అది. ఒక చేసిన తప్పు అంటే ఆవిడే నా దగ్గరకు వచ్చింది, ఆవిడే నాతో ట్రాప్ అయి పడుకుంది కాబట్టి నా తప్పేమీ లేదని ప్రూవ్ చేసుకోవడానికి పనికొస్తాయి అని దాచాడా? ఎంటర్టైన్కి దాచాడా? రేపొద్దుట అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి దాచాడా? అట్లీస్ట్ ఇవి ఉన్నాయని మీకు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, ఆయన ఫోన్ లో నుంచి డిలీట్ చేయించారా అని అంటున్నారు. ఫోన్లు అన్ని డిలీట్ చేశాడు. ఒక PDF నేను ఇంకా దీని గురించి అడగట్లా. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తారు. అసలు ఆయన ఎందుకు ఉంచుకున్నాడో అని అడుగుతున్నా. అక్కడే ఆయన క్యారెక్టర్ ఇంకొకసారి పడిపోయింది. ఒక అమ్మాయి ఫోటోలు అసలు అట్లా దిగడమే తప్పు, తప్పుడు పని చేయడమే తప్పు. ఎందుకు ఉంచుకున్నాడు? సరే ఉంచుకున్నాడు, అమ్మాయి డిలీట్ చేసింది. ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది. తర్వాత ఏంటి? నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది మేడం. ఆ మ్యారేజ్ టైంలో నాకేమైందంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ కుదిరిన టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి అసలు ఇందులో మీరు ఎక్కడ ఉన్నారు మేడం? అబ్బాయి వేరే రూమ్ లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్న పంచాయతీ, పోలీస్ స్టేషన్ పంచాయతీ. మీ లైఫ్ మీకుంది, మీ ఇద్దరు పిల్లలు, మీ భర్త, మీరు. మేడం నా లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు, వాళ్ళ దగ్గరే ఉన్నాడు. కాకపోతే నాకు నవంబర్ 17వ తారీఖు నాడు యాక్సిడెంట్ అయింది. నాకు స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయింది అనమాట. రెండు చాలా పెద్ద ఇష్యూ అయింది. నేను బెడ్ మీద ఉన్న, సర్జరీస్ అయినాయి యశోదాలో. ఆ టైంలో వాడు మా హస్బెండ్ ఏం చేశాడంటే హాస్పిటల్లో ఉండడానికి పిలిపించాడు, నా దగ్గర వచ్చి ఉన్నాడు. నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఉన్నారు కదండి. మా సిస్టర్ US లో ఉన్నారు. అయితే నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉన్నావు, మీ బ్రదర్ ఉన్నాడు కదమ్మా, మీ నాన్నగారు ఉన్నారు, ఇంకెవరు కావాలి? మా వారు పిలిచాడు, నాకు తెలియదు అసలు. మేము హాస్పిటల్లో ఉన్నాం కదా, మరి ఈయన ఏ నమ్మకంతో పిలిచారా, రారా 4 రోజులు అంటే వచ్చాడు. మళ్ళీ వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు. అదే నేను వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా మేడం. వారం తర్వాత సర్జరీస్ అయినా ఇంటికి డిశ్చార్జ్ అయ్యాను. బుధవారం డిశ్చార్జ్ అయ్యాను. శుక్రవారం రోజు ఒక అమ్మాయిని వచ్చి మ్యాచ్ చూసి వెళ్ళాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు రెగ్యులర్గా. అప్పుడు కూడా కేసులు అయినా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కేసు సెటిల్మెంట్ అయిపోయింది కదా, కేసు ఏం అవ్వలే. అయిన తర్వాత ఈ అమ్మాయికి ఒక విలేజ్ నుంచి ఒక అబ్బాయిని మ్యాచ్ చూడడానికి వచ్చారు, చూసి వెళ్ళారంట. ఓకే, ఇప్పుడు అమ్మాయిని చూసి వెళ్ళారు. అబ్బాయి పరిస్థితులు ఏంటని వాళ్ళ ఇంటికి వీళ్ళ పెద్దవాళ్ళు వెళ్ళి చూసి వస్తారంట. అట్లా వీళ్ళ పెద్దవాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి నేను బుధవారం డిశ్చార్జ్ అయ్యాను, శుక్రవారం నాడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు.
కాకపోతే ఇక్కడ మాదేంది పాత్ర అంటే మా మా మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయికి నైట్ ఫోన్ చేసే అమ్మాయి ఆయన చెప్పడము ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలియదు అసలు ఇవన్నీ. ఆయన చెప్పే విషయం ఏంటి అంటే నైట్ ఫోన్ చేసి ఆ అబ్బాయి పలానా ఊరు, అబ్బాయికి తండ్రి లేడు తల్లి ఉంది, నాకు మ్యాచ్ వచ్చింది, మా పేరెంట్స్ రేపు వెళ్తారని కూడా చెప్పలేదంట, మ్యాచ్ వచ్చింది, ఆ అబ్బాయి చేసుకుంటా అంటున్నాడు, నాకు కొద్దిగా టైం కావాలి, తప్పిద్దరం చేసాం, పనిష్మెంట్ నాకైతుంది, నేను ఎవడో వాడు అసలు ఏం బాగాలేడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, నేను చెప్పుకుంటాను, ఫోన్ నెంబర్ తెచ్చిమ్మని అడిగిందంట. ఊరు పేరు ఇంటి పేరు అన్న అమ్మాయి చెప్పిందంట. తెల్లారితే మా బాబు ఫ్రెండ్ కరీంనగర్ వెళ్తున్నారు వీళ్ళు. అది గూడమ్స్ జాబ్ ఉంది కదా మేడం, రైల్వేలో వాళ్ళు రమ్మన్నారు కదా, పెద్దపల్లి గూడమ్స్కి వెళ్తున్నాడు ఈయన. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పారు, మీరు హాస్పిటల్లో ఉన్నారు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు, ఇంకా మీకు ఎవరో బెడ్ రెస్ట్ అయితే పని చెయ్యాలి, మీరు బెడ్ రెడనే ఉంటారు, పెద్దగా లేసి ఏం పనులు చేయరు. అసలు లేసేది లేదు, అప్పుడు లేచి కూర్చోబెట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.